సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ యువర్ చెక్ రైడ్ ఆఫ్ 46. సో ఈరోజు అయితే నా ఫ్రెండ్ జశ్వంత్ అయితే నాతో ఉన్నాడు. తినైతే రాజమండ్రి నుంచి మంచి పెద్ద ఇన్ఫ్లుయెన్సర్. సో మోర్ ఓవర్ నా బ్రదర్స్ జయేందర్ అండ్ ఇడైతే మా అందగాడు దాగొట్టాడు. సో మొత్తం మేమైతే ఇప్పుడు జస్ట్ ఒక చిన్న నైట్ రైడ్కి అయితే వెళ్ళబోతున్నాం. సో చూద్దాం, మొత్తం మిగతా వీడియో ఎంత అయితే మా గోప్రోలో మొత్తం రికార్డ్ చేద్దాం. సో ఎలాగంటారు? మీకు వాయిస్ ఉండదు, సో జస్ట్ విజువల్స్ తోనే మొత్తం మిగతాది వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ట్రై చేస్తాం అండ్ విల్ సీ వాట్ హ్యాపెన్స్. చలో బాయ్. సో గైస్ వినిపిస్తుంది అనుకుంటున్నాను. సో ఐ విల్ జస్ట్ కీప్ ఇప్పుడు హెల్మెట్ పెట్టుకుంటా నేను. సో ఇప్పుడు నా ఫేస్ కనిపిస్తుంది, మా గాయస్ ఫేస్ కనిపించింది. అండ్ ఐ ట్రై మై లెవెల్ బెస్ట్ మీకు వాయిస్ ఇవ్వడానికి అండ్ విల్ సీ. సో చిన్నగా మిర్రర్ దగ్గరికి పోదాం. Bro, just say hi. Hey, what's up? I didn't know Nara. What's up? No, don't show anything. Okay. So let's go. Bro, बताओ हाँ. Hey, नी पिल्ली पिचकी. हाँ. Let my bike come. దోలా అంటావు అంతే. రోడ్డు మొత్తం రోడ్ అమ్మ. బ్రో ఇంటికి వెళ్ళి సైలెన్సర్ పెట్టుకుందాం బ్రో బయట. సరే. ఏంటి ఇప్పుడు? దిస్ ఈస్ మన జస్సు బ్రో బైక్ మంట, కంప్లీట్ మాడిఫైడ్ రాయల్ ఎన్ఫీల్డ్. బట్ ఇది రాయల్ ఎన్ఫీల్డ్ అంటే ఎవరు నమ్మరు రైడ్ చేశాక. ఏమంటావు బ్రో? అంతే బ్రో, కష్టపడి డబ్బులు పెట్టాను నేను, అందులో కష్టం పోసి రక్తం చిందించారు అంటావు, అంతేనా? తెలుసు బ్రో కష్టం. నిజమే, ఒక బైకర్కే తెలుస్తుంది ఎంత కష్టం. బ్రో ఫస్ట్ దీన్ని బయటికి తీయడం అనేది కష్టం. ఫ్యూచర్ ఉంది గో. లైట్ వస్తే ఫాస్ట్గా. సో ఇప్పుడు మేము రైడ్ అనేది ఇగో ఈ బళ్ళతో స్టార్ట్ చేస్తున్నాం. ఐ హోప్ ఇది వినిపిస్తుంది అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు ఇంకొక బండి వస్తుంది అండ్ అది మాడిఫైడ్ 220. కట్టేనా బ్రో? ఏది మంది ఇప్పుడు వచ్చేది? అది మాడిఫైడ్ ట్యూన్ స్టేజ్ 2 RC 200. అది ఇదేమో స్టాక్ RC 390. ఇది లేటెస్ట్ వర్షన్. రెండు RC 390లు 200లు. హీరో మాయా సెట్ ఉలాలా. ఏ అది సైజ్ అది కరెక్ట్గా. నాకు వచ్చబడి నేను ఎంగేశారు మీరు పక్క నుంచి. సరిగ్గా వచ్చి ఉంటుంది మరి, నాకైతే వాళ్ళ ఫీల్ వచ్చింది చూడటానికి. తప్పని ఎంగేశారు బ్రో మీరు. Sorry for my bike. బ్రో మీరు చెప్పండి ఏం చేస్తున్నారు బ్రో?
మీరు తప్పని ఎంగేస్తున్నారు. ఏడు వేల successfully came home. సో నేను మా ఇంటికి వచ్చాం కొన్ని నా ఈ విషయాలు తీసుకోవడానికి. చూద్దాం, సీ వాట్ హ్యాపెన్స్. బ్రో యూటర్న్ పెట్రోల్ బంక్. నా ఈ పెట్రోల్ బంక్ కాదు సరేనా. కొంచెం గట్టిగా పట్టుకోవచ్చు కదా, ఒక సెకండ్ ట్రాక్ చేద్దాం చిన్నగా. ఇది బండి కాదు బ్రో, మృగం ఇది. ఇది అసలు బండి కాదు, ఇది మృగం. ఇది ఇంకో మృగం. लेट्स गो क्रेजी. हाय बोल दो ना कैमरा को, चालू है. हाँ ब्लॉग बना रहा हूँ. हाय बोल दो. हाय. हाँ और मज़ा आएगा. लेट्स हैव सम फन. అసలు తగ్గద్దు మనం. అక్కడైతే మన 390 తెలుసు కదా. యో ఎక్కడికి బ్రో? బ్రో ఈరోజు ఎయిర్పోర్ట్కి వెళ్దాం. మొత్తం ఫుల్ షో. అది షో ఇందులో చెప్పు. హలో గాయ్స్, మేము ఇందులోనే షూట్ చేస్తున్నాము. సో అవుట్పుట్ ఎట్టొచ్చింది ఎవరికి తెలీదు. సో అదే మరి విల్ సీ వాట్ హ్యాపెన్స్. చూద్దాం ఏంది సంగతి అనేది. ఇప్పుడు మేమైతే 2 బైక్స్ మీద వెళ్తున్నాం. RC 390 అండ్ RC 200 రెండు లేటెస్ట్ మోడలే. పేమెంట్ చేయకుండా మేమైతే బ్లాగ్ చేస్తున్నాం ఇక్కడ. ఎవరు సో అట్లా ఉంటాయి గాయ్స్ ట్విస్ట్లు. బాయ్స్ ఒకరు బయటకు వచ్చారంటే వేరే లెవెల్లో ఉంటాయి ఎవరు బాధాలకి. ఇప్పుడైతే పెట్రోల్ అయితే కొట్టించేసాం. సో ఓన్లీ 2 బైక్స్ అయితే వెళ్తున్నాం. ఓన్లీ RC 200 అండ్ 390. 50 రూపాయలు పెట్రోల్ అంట ఉత్తునే. మొత్తం నేనే చేయించాను పేమెంట్. రూపాయి ఇచ్చి అలా కూర్చొని దొబ్బుకొని రమ్మంటే మాత్రం వచ్చేస్తాడు నాకు. సో ప్రజెంట్ అయితే అది స్టార్ట్ అవ్వబోతున్నాం. సో బ్రో ఎక్కడికి వెళ్ళబోతున్నాం? ఎయిర్పోర్ట్ నుంచి ఆలోచిద్దాం. అంటే ఎయిర్పోర్ట్లో బైక్స్ అంటే డైరెక్ట్ ఫ్లైట్ ఎక్కించేద్దాం. బైక్స్ ఏంటి వెనకాలకు వచ్చా బ్రో, నేనే ఫ్లైట్ అవుతాను. నేను రెక్కలకి కట్టి ఎగిరిచ్చేద్దాం. ఏంటి రెక్కలు కట్టి ఎగిరిచ్చేద్దాం. ఈ వీడియో మీ మమ్మీ కూడా చూస్తారు. రెక్కలు కట్టేద్దాను తీసుకెళ్ళి. జాగ్రత్త మరి బళ్ళే కొనరు నీకు. చాలా నేను చేస్తాను.
ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారిలో అయితే చిన్న చాయ్ బ్రేక్ అయితే ఆగాము. ముందుకెళ్ళి ఆగుదాం అంటే మాత్రం వీళ్ళు ఇక్కడే చిన్న చాయ్ పడాలన్నారు, లేదంటే స్లీప్ వచ్చేస్తుందంట. సో ఎలాగో ఏదన్నా లాస్ట్లో ఫ్రెండ్సా? ఓకే, మాకు వేరే వినపడింది మొత్తం. ఈ నడిలోంచి లేపుకొచ్చినట్టు అలా మొహం పెట్టుకుని కూర్చుంటుంది. సరే ఇద్దరు మంచి ఆకలి మీద ఉన్నారు. సో ఇంకొక నాకు తెలిసి ఫ్లైఓవర్ ఎక్కితే ఎయిర్పోర్ట్ ఏమో పైనుంచి ఫ్లైట్ అవుతుంది, చూసుకోవచ్చు. సో చూద్దాం, అక్కడికి ఇంకొక 5 minutes రీచ్ అయిపోతాం. రీచ్ అయిపోగానే మళ్ళీ చేద్దాం. చెక్లు ఇచ్చాను ఇందాక ఏదో డైలీ చెప్పేటది మబ్బుల్లోకి రాలగొచ్చారా నేనా? సూపర్ సూపర్ కాదు బ్రో, ఇందాక ఏదో డైలాగ్ చక్లీ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. చక్లీ చక్లీ అది కదా ఇందాక డైలాగ్ మబ్బుల్లో ఏదో అన్నావు. ఏడా డైలాగ్? మబ్బులు వస్తుంది ఏరోప్లేన్ అన్నాను. ఈ మమ్మీ చూస్తారా నీకు పక్కారా ఉంటే. సో ఇదిగోండి ఫ్రెండ్స్, ఈడైతే ఇప్పుడే వచ్చాం. బైక్స్ అయితే పార్క్ చేసాం. వెళ్ళే స్పీడ్కి నెంబర్ ప్లేట్ కూడా ఇలా రాలిపోయింది. అయినా ఈడైతే మాత్రం అలాగే ఫాస్ట్గా వస్తున్నాడు. అది సూపర్ మ్యాన్ జస్ట్ బ్రో సెట్ ప్రాపర్గా మనం పద్ధతిగా ఎయిర్పోర్ట్కి వచ్చాం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళకపోతున్నాం అలా చూద్దాం. సిగరెట్లు చాక్లెట్లు కొనుక్కోవడానికి. చాక్లెట్ కనుక ఏ ఫ్లైట్ నీది? ఎక్కడికి చెప్పు. రోజు చెప్పడం మర్చిపోయాను. పొద్దున్న ఎక్కడ లండన్కి వెళ్ళాలి, మొత్తం కడిగించుకోవాలి. లండన్ కంట ప్యారిస్. సో ఇప్పుడైతే మనం షెల్ పెట్రోల్ బంక్ అయితే వచ్చాం. ఏం చేస్తున్నాం బ్రో? తక్కువ రేట్ ఏముందని కొందాం అనుకుంటున్నాను. అన్నీ ఎక్కువ రేట్ ఉన్నాయి. మరి అలాగా ఏముంది సరే, ఇంకేం చేద్దాం. చచ్చినట్టు మరి ఇచ్చన్న నా గురించి రెడ్ బుల్ కొంటాను. ఎవరు మరి ఇచ్చాను వేయట్లేదు.
రిచ్ అని అంట. బ్రో ఏ ఫ్లేవర్ బాగుంటుంది బ్రో? అంటే మీరంటే డబ్బింటోళ్ళు బ్రో, మీకంటే తెలిస్తే. డబ్బింటాలు గిబ్బింటాలు ఏం లేవు, అకౌంట్ ఖాళీగానే ఉన్నాయి. 125 ఇది అమ్మని అమ్మ తులకంటే కొంచెం ఇప్పుడు 120 రూపాయలు సూపర్. చెప్తున్నానే బ్రో ఏ ఫ్లేవర్ తీసుకున్నాం బ్రో? ఏంటంటో లాస్ట్కి ఏముంది బ్రో స్పాన్సర్. ఒరే ఒకసారి నిజంగా కాదు ఫుల్ బ్రోక్. నా చచ్చిపోయిన బతుకు ఒకటే దొరికింది, గోల్ ఫిల్స్. నాకు అది కూడా దొరకలేదు, మరి నా బతుకులో మూడు మాత్రం లేదు. నైస్ రా. అంతే మ్యాగీ ఏదో ఒకటి వెండి వేస్తారా డబ్బులు కట్టాలి అనుకున్నా. వేస్తారు బ్రో, వేస్తారు. తెలుసు బ్రో కాదు 285 బ్రో. ఇప్పుడు నీ యూపీఐ పిన్ అందరికి చూపిద్దాం. స్లో మోషన్ చేసినా కనిపిద్దు బ్రో, చూద్దావా? సో అందరికి మన బ్రోది యూపీఐ పిన్ కనబడింది కదా. అంటే ఎందుకు మేము ఎప్పుడో సంవత్సరానికి వస్తారు, వస్తామో లేదో కూడా తెలీదు. పాయింట్స్ అంటే ఏంటో అంటే ఫ్లైట్ చూసి భయం వేసి 350 పాయింట్స్ కి కాఫీ తీసుకోవచ్చు, కోక్ డ్రింక్స్. ఓకే, ఇప్పుడు డౌన్లోడ్ చేసుకుంటే ఎన్ని పాయింట్స్ వస్తాయి? 100 రూపీస్కి 5 పాయింట్స్ వస్తాయి. గొప్ప మర్చిపోయాడు మాయ. ఎవరు లేరు ఇక్కడ. వ్యాపారం చేసే సో గాయస్ మాది రైడ్ కంప్లీట్ అయింది. చిన్నగా ఇప్పుడు రిటర్న్ అవుతున్నాం. వీఆర్ గోయింగ్ బ్యాక్ టు కొంప అంతే. ఎస్ గాయ్స్, సో ఫైనల్ అయితే కంప్లీట్ చేస్తాం. వెళ్ళాం సరదాగా, అలా మ్యాగీ తినేసి మాట్లాడుకొని అలా చిన్న చిన్న వీడియోలు చేసుకొని ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. సో అది ఇదిగో బ్యాక్ సైడ్ మా బాయ్స్ వచ్చేస్తారు. మిగతా గాయస్ అందరూ వెనకాల ఉన్నారు. అండ్ మండే క్రేజీ రైడ్ అనేది ప్లాన్ చేస్తున్నాం, జాయిన్. అండ్ సో మండే అనేది మన బ్రోది బైక్ ఓపెనింగ్ ఉందన్నమాట. ఏ బైక్ బ్రో అది? గరిల్లా 450. సో గొరిల్లా 450 తీసుకుంటున్నాడు మన బ్రో అయితే. సో వెల్కమ్ చేద్దాం రాయల్ ఎన్ఫీల్డ్ ఫ్యామిలీ మొత్తంతో. అండ్ మోరోవర్ కేటీఎం సపోర్ట్ కూడా ఉంటుంది ఆబ్వియస్లీ. అండ్ సో తెలిసిందే ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో ట్రెండింగ్లో ఉందన్నమాట ఆ బైక్. సో మనోడు తీసుకుంటున్నాడు, దాని డీటెయిల్స్ కూడా రివ్యూ కూడా ఇద్దాం ఆ బండిది. సో ప్రస్తుతానికి వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ అయిపోతుంది గైస్. సో బాయ్.